ఎపిసోడ్ 1 అనగనగా ఒక రౌడీ. పాండిచ్చేరి బీచ్ ప్రాంతం. దూరంగా బుల్లెట్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ఆందోళన వాతావరణం నెలకొంది. అక్కడున్న టూరిస్టులు భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోతున్నారు. కత్తులు చేతపట్టుకుని కొంతమంది గుంపుగా పరిగెడుతున్నారు. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కొంచెం సేపటికి అలజడి తగ్గింది. సూర్యాస్తయ సమయానికి ఆ బీచ్ ఒడ్డుకి ఒక మనిషి తేలుతూ వచ్చాడు. 6 అడుగుల మనిషి. తల మీద పెద్ద గాయం. కడుపులోకి 2 బుల్లెట్లు చీల్చుకుపోయి పేగులు బయటికి కనిపిస్తున్నాయి. నుదిటి మీద పెద్ద కత్తిగాటు. పెదాల నుంచి కారుతున్న రక్తం. 2 మోకాళ్ళకి గట్టిగా దెబ్బలు తగలడంతో చర్మం లేచి ఎముక బయటకు కనిపిస్తుంది. అచేతనంగా పడున్న ఆ మనిషి దగ్గరికి వచ్చి ఒక కుక్క మురుగుతూ ఉంది. అతనిపైనే ఒక గద్ద వికృతంగా అరుస్తూ ఎగురుతూ ఉంది. చేతి వేలిని కూడా కదిపే పరిస్థితిలో లేని అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి నిర్మలంగా నవ్వాడు. ది గోస్ట్. మాఫియా అండర్ వరల్డ్ ప్రపంచంలో ఈ పేరు అందరికీ పరిచయమే. మనం సినిమాల్లో చూసే గాడ్ ఫాదర్, నాయకుడు, సర్కార్ పాత్రలన్నీ కలిపితే నిజ జీవితంలో ది గోస్ట్ అలియాస్ విక్కీ దాదా. కిరాణా కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ వరకు ప్రతిదీ విక్కీ దాదా తీసుకునే నిర్ణయాల మీదే నడుస్తుంది. ఆ రోజు విక్కీ దాదా స్థావరంలో అతని అనుచరులంతా సమావేశమయ్యారు. అన్నా, మనం ఇచ్చిన సపోర్ట్ తో గెలిచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఆ సీఎం అరెస్ట్ చేయించి ఎన్కౌంటర్ చేస్తున్నాడు అని భయపడుతూ దిక్కుతోచని పరిస్థితిలో విక్కీ దాదాకి చెప్పాడు రషీద్. అవునన్నా, మన స్థావరాలన్నింటి మీద రైడ్ చేసి డబ్బు సీజ్ చేస్తున్నారు. ఇవాళ రేపో ఇక్కడ కూడా వస్తారంట అన్నాడు ఇంకొక అనుచరుడు పీటర్. ఆ సీఎం కింగ్ అయితే నేను కింగ్ మేకర్ని. వాడు మన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయడం కాదు, మనమే వాడి దగ్గరికి వెళ్దాం. వాడికి వాళ్ళ సాయంత్రం స్పాట్ పెడుతున్నాం అని గంభీరంగా మాట్లాడాడు విక్కీ దాదా. ఎక్కడన్నా అని అడిగాడు రషీద్. ఇవాళ సాయంత్రం చీఫ్ మినిస్టర్ కొడుకి పాండిచ్చేరి గవర్నర్ కూతురికి పెళ్లి. మనం పెళ్లి మండపంలోనే వాడికి స్పాట్ పెడదాం. రాత్రికి రాత్రి గవర్నమెంట్ మారిపోతుంది. మనం చెప్పిన వాడే సీఎం కుర్చీలో కూర్చుంటాడు అని తన స్కెచ్ మొత్తం రషీద్ పీటర్లకి వివరించి చెప్పాడు విక్కీ దాదా. సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కదన్నా అని భయపడ్డాడు రషీద్. పోలీస్ పరేడ్ లో 1000 మంది ఆర్మడ్ పోలీసుల మధ్యకు వెళ్లి హోమ్ మినిస్టర్ ని చంపిన సంగతి మర్చిపోయావా? ఈ పెళ్లి బందోబస్తు ఏముంది అంటూ పీటర్ వైపుకు చూసి, పీటర్ క్యాటరింగ్ వాళ్ళలో కలిసిపోయి అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ రషీద్ కి ఇన్ఫార్మ్ చేయి. పెళ్లి ముహూర్తానికి ఆ సీఎం కి చావు ముహూర్తం అని కోపంగా గాల్లోకి బుల్లెట్స్ కాల్చాడు విక్కీ. ప్లాన్ ప్రకారం అంతా జరుగుతుంది అనుకునే సమయంలో పీటర్ అప్రూవర్ గా మారిపోవడంతో రషీద్ విక్కీలు డేంజర్లో పడ్డారు. పీటర్ వల్ల విక్కీ గ్యాంగ్ అంతా చెల్లా చెదరైపోవడంతో మిషన్ అబార్ట్ చేసి శ్రీలంక వెళ్లిపోదామనుకున్నాడు విక్కీ. కానీ రషీద్ కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని అతన్ని ఎన్కౌంటర్ చేస్తున్న ప్లేస్ కు వెళ్లి కాపాడతాడు. ఈ క్రమంలో విక్కీని కొట్టి అతన్ని కాల్చి సముద్రంలో పాడేసి వెళ్లిపోయారు శత్రువులు. 5 ఏళ్లు గడిచాయి. అది చలికాలం. గజగజ వణికించే చల్లటి గాలిని ఎదుర్కొంటూ రోడ్డు మీద నుంచొని ఎవరికోసమో వెయిట్ చేస్తూ కాల్ చేస్తుందా అమ్మాయి. కానీ అవతల వైపు నుంచి మాత్రం నో రెస్పాన్స్. కోపంగా తను ఫోన్ వైపు చూస్తూ, లొకేషన్ ఇక్కడ పెడితే పక్క గల్లీలోకి ఎవరెళ్ళమన్నారు వాణ్ణి అని తిట్టుకుంటూ దిక్కులు చూస్తుంది. మోకాళ్ళ వరకు షార్ట్స్ వేసుకుని ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ తో మెస్సీ బంతో నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, ముట్టుకుంటే కందిపోయే మేని ఛాయ, చెర్రీ పళ్ళ లాంటి పెదవులతో చాలా క్యూట్ గా చలికి వణుకుతుందా అమ్మాయి. ఈలోగా ఒక అబ్బాయి చేతిలో కవర్తో అక్కడికొచ్చి, సారీ మేడం, ఇదిగోండి మీ ఆర్డర్ అని చిన్నగా నవ్వుతూ ఆమె చేతికిచ్చాడు. ఆ కవర్ను అతని చేతిలో నుంచి విసురుగా లాక్కొని, ఎప్పుడో రావాల్సిన ఆర్డర్ ఇప్పుడా వచ్చేది? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని కోపంగా అరిచిందా అమ్మాయి. అతనేమీ మాట్లాడలేదు. ఆల్రెడీ లొకేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేశాను కదా, మ్యాప్స్ ఫాలో అయి రావడం కూడా చేత కదా అని అసహనం ప్రదర్శిస్తూ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి మేడం అని బతిమాలుతూ అడిగాడు. అతన్ని కోపంగా పైనుంచి కిందకి చూసి, ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అని అతని మీద కోపంగా అరిచిందా అమ్మాయి. ఆ డిస్కషన్ ని పక్కనే చాలాసేపటి నుంచి కారులో కూర్చున్న ఒక ఇద్దరు ఫాలో అవుతూ ఉన్నారు. చూస్తున్నావా అని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న అతను పక్కనే ఉన్న అబ్బాయిని అడిగాడు. ఆ అమ్మాయినేగా, కత్తిలా ఉంది కదన్నా, కోపంలో కూడా భలే ముద్ద వస్తుంది. పాపం ఈ అందమైన అమ్మాయి కోపానికి ఈ వాళ్ళ డెలివరీ బాయ్ బలి అని మురిసిపోతూ అన్నాడు పక్కనున్న అతను. తాడి పెరిగినట్టు పెరిగాడు. మినిమం టైం సెన్స్ లేకపోతే ఎలా వెదవకే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఆ డెలివరీ బాయ్ ముఖం వైపు చూశారు. అంతే, డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాటర్ తాగుతున్న వ్యక్తికి పొరమాలింది. అంత చలిలో ఉన్నపాటుగా చెమటలు ప్రారంభమయ్యాయి. వాటర్ అంతా మీద పోసుకోవడంతో
పక్కనున్న వ్యక్తి ఆట పట్టిస్తూ ఏంటన్నా ప్యాంట్ తడిపేశావు అన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కంగారు పడుతూ అర్జెంటుగా పద, అతని ఫాలో అన్నాడు. అందుకు పక్కనున్న అతను బదిలిస్తూ డ్రైవింగ్ సీట్లో నువ్వంటే నన్ను ఫాలో అవ్వమంటున్నావేంటన్నా అని ఒక్కసారిగా గుర్తు చేయడంతో అతను తేలుకొని డెలివరీ బాయ్ని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. చలిలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బియాండ్ కాఫీ లాంజ్కి చేరుకున్నాడు. అతని వెనుకే కారులో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కూడా లాంజ్కి చేరుకొని అతనికి కనిపించకుండా ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాఫీ షాప్లోకి ఎంటర్ అయి లాంజ్లో ఉన్న ఆ యాంబియన్స్ ను చూసి మురిసిపోతూ అక్కడ ప్లే అవుతున్న లైవ్ మ్యూజిక్ ని ఒక్క క్షణం ఎంజాయ్ చేస్తూ వావ్, ప్లేస్ చాలా బాగుంది, ఎప్పుడైనా ఇక్కడ డిన్నర్ డేట్కి రావాలి అనుకుంటూ క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి ఆశా అని అడిగాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న అతను పాష్ జోన్ వైపుకు చేయి చూపించడంతో ఆ డెలివరీ బాయ్ అటు వైపు నడిచాడు. లోపలకు అడుగు పెడుతున్న డెలివరీ బాయ్ని చూసి షాక్ అయి నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది ఆశ. అతను కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వా అన్నాడు. నువ్వా అని నన్ను చూసి షాక్ అవుతావేంటి? ఎప్పుడైనా ఇలాంటి కాస్ట్లీ ప్లేసెస్కి వచ్చే మొహమేననేది అని అరిచింది ఆశ. ఈ పిల్ల పేరు చూసినప్పుడే డౌట్ వచ్చింది, అనవసరంగా ఈ డెలివరీని యాక్సెప్ట్ చేశాను అని మనసులో తిట్టుకున్నాడు ఆ డెలివరీ బాయ్. వాళ్ళిద్దరినీ అలా చూసి హే ఆశ, లేటుగా వచ్చిన వాడితో మాటలేంటి? అయినా ఏదో పరిచయం ఉన్నట్టే మాట్లాడుకుంటున్నారేంటి మీరు అని ఆతృతగా అడిగింది ఖ్యాతి. ఈ సంభాషణ మొత్తం పక్కనున్న టేబుల్ దగ్గర కూర్చుని వింటున్నారు కారులో వచ్చిన వ్యక్తులు. మీకు డైలీ చెప్తూ ఉంటాను కదా, మా ఫ్యామిలీలో కిల్లరికో అల్లుడు ఉన్నాడని. ఇదిగో వీడే, పేరు విశ్వక్సేన్. మా భరద్వాజ్ ఫ్యామిలీ అంతటికీ పెద్ద వేస్ట్ ఫిలో. మా ఇంట్లో ఎవరినైనా తిట్టాలంటే నీకు పిచ్చి పట్టిందని కాదు, విక్కీ పట్టాడా అని తిడతారు అని ఎగతాళి చేస్తూ ఎక్కిరించింది. వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ ఓ, ఆ ఇల్లరికో అల్లుడు ఇతనేనా అని విక్కీ వైపు చిరాగ్గా చూశారు. కూరలో కరివేపాకు ఎలా తీసిపారేస్తామో మేం వీడిని అన్ని విషయాల్లోనూ అలాగే తీసిపారేస్తాం అని విక్కీని అసహ్యంగా చూస్తూ అంది ఆశ. మరి మనస్వి ఎలా భరిస్తుంది వీణ్ణి అని అడిగింది ఖ్యాతి. గంతకు తగ్గ బొంత అని పొగరుగా నవ్వింది ఆశ. భరద్వాజ్ ఫ్యామిలీలో విక్కీకి అసలు కనీస గౌరవం ఉండదు. అతను అందరితో కలిసి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకోరు. ఆ ఫ్యామిలీలో విక్కీ కన్నా వాళ్ళు పెంచుకునే కుక్క పిల్లనే బాగా చూసుకుంటారు. విక్కీ కాకుండా వేరే ఎవరైనా అయ్యుంటే అవన్నీ భరించలేక ఆ ఫ్యామిలీని వదిలి ఎప్పుడో వెళ్లిపోయేవారు. ఎప్పుడైతే తన వైఫ్ మనస్విని తీసుకొచ్చి ఆమెను గంతకు తగ్గ బొంత అనడంతో అతనికి కోపం సర్రున పెరిగింది. వెంటనే విసురుగా తీసుకొచ్చిన ప్యాకేజ్ ని టేబుల్ మీద గట్టిగా పెట్టాడు. ఓయ్, అంత కోపంగా పాడేస్తున్నావేంటి? అవన్నీ కాస్ట్లీ ప్రొడక్ట్స్, వాటికి డ్యామేజ్ అయితే నువ్వే ఎక్స్ట్రా పే చేయాలి అని చిరాకు పడింది ఆశ. విక్కీ కోపంగా ఆమె వైపే చూస్తున్నాడు కానీ ఏమీ అనలేని పరిస్థితి. సర్లే గాని, ఇంత చల్లో నా కోసం ప్యాకేజ్ తీసుకునొచ్చావు కదా, నా పేరు మీద వేడిగా కాఫీ ఆర్డర్ చేసుకుని అది తాగి వెళ్ళు. మళ్ళీ నీ అంతటి నువ్వు ఈ ప్లేస్కి రాగలవా అని వెటకారంగా అంది ఆశ. వచ్చినా బయటే ఆపేస్తారేమోనే అని ఎగతాళి చేసింది ఖ్యాతి. వారి వైపు కోపంగా అవసరం లేదు అని చిరాగ్గా చెప్పాడు విక్కీ. ఒకప్పటి విక్కీ అయితే ఈ పాటికి తనని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని బతకనిచ్చేవాడు కాదు. విక్కీతో కయ్యానికి కాలు దువ్విన వాళ్ళందరూ నామరూపాలు లేకుండా పోయారని చరిత్ర చెప్తుంది. అక్కడే ఉన్న వాల్ క్లాక్ వైపు చూసి వెళ్లిపోదామని గబగబా నడుస్తుండగా ఆగు విక్కీ అని అరిచింది ఆశ. విక్కీ ఆగి వెనక్కి తిరగడంతో ఆమె ఒక లిస్ట్ అతని చేతికిస్తూ ఎల్లుండి మాకు కాంపిటీషన్ ఉంది, ఈ లిస్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని రేపొద్దున ఇంటికి తీసుకొచ్చాయి అని చెప్పింది. నాకు వేరే పనుంది, కావాలంటే యాప్లో ఆర్డర్ చేసుకో, లేదంటే నువ్వే వెళ్లి కొనుక్కో అన్నాడు విక్కీ. నన్నే వెళ్లి కొనుక్కో అంటావా అని కోపంగా అటూ ఇటూ చూస్తూ టేబుల్ మీదున్న గ్లాసులో వాటర్ తీసి మొహం మీదకి స్ప్లాష్ చేసింది. అది చూసి కారులో వచ్చిన వ్యక్తి భయపడిపోయాడు. విక్కీ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంది. గట్టిగా పళ్ళు కొరుకుతూ ఆశ వైపు చూశాడు విక్కీ. ఇప్పుడు విక్కీ ఏం చేస్తాడని కంగారు పడుతూ టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి. ఇంతలో విక్కీ ఫోన్ మోగింది. డిస్ప్లే మీద మనస్వి అనే పేరు చూసి వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు నడిచాడు. లాంజ్ బయటకొచ్చి కోపాన్ని నవ్వు రూపంలోకి మార్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో మనో అని ప్రేమగా అన్నాడు. హలో విక్కీ, అయిపోయిందా నీ వర్క్ అని అవతల నుంచి ఆ అమ్మాయి మధురమైన గొంతు వినిపించింది. లాస్ట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు విక్కీ. సరే కానీ తిన్నావా అని అడిగింది మనస్వి. ఇంకా లేదు అన్నాడు విక్కీ. తినకుండా డెలివరీస్ చేయడానికి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని కసురుకుంది. సరే ఇప్పుడే తింటాను, నీకు ఫుడ్ ఫోటో కూడా పంపిస్తాను, ఓకేనా? ఇప్పుడు కోపం పోయిందా అని కవ్విస్తూ అడిగాడు. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు, పని ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చేస్తే ఇద్దరం కలిసి మా స్కూల్ రీయూనియన్ కి వెళ్దాం అని చెప్పింది మనస్వి. ఓకే, చెప్పిన టైంకే వచ్చేస్తాను.
లవ్ యూ మనం, టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు. చాటుగా వచ్చి విక్కీ మాట్లాడింది వింటున్న కారులోని వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు విక్కీ. అంతే, ఆ వ్యక్తి గుండె జారిపోయింది. ఏంటి రషీద్, నన్ను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి కానీ ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగాడు విక్కీ. మీరేంటన్నా ఈ డెలివరీ బాయ్ వేషంలో? ఎవరినైనా వేసేయడానికి వెళ్తున్నారా? మీరు మళ్ళీ తిరిగొచ్చారని చెప్పలేదేంటన్నా? లోపల ఉన్న అమ్మాయి ఎవరు? లాగి పెట్టి కొట్టకుండా ఇలా సైలెంట్ గా వచ్చేసారేంటి అని జేబులోంచి గంతయ్యబోయాడు రషీద్. నేనిప్పుడు అన్ని దందాలు మానేశాను. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా ఐడెంటిటీ అన్నాడు విక్కీ. మరి ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరన్నా అని అడిగాడు రషీద్. నా వైఫ్ అని సమాధానమిచ్చాడు విక్కీ. స్కెచ్ వేయాలి, స్పాట్ పెట్టాలి, నరికేయాలని మాట్లాడి మీరు అమ్మాయిలు ప్రేమ పెళ్లి అంటుంటే చాలా విచిత్రంగా ఉందన్నా అని నోరెళ్ళబెట్టాడు రషీద్. నిన్ను సేవ్ చేసి తప్పించుకొని పారిపోతుంటే నన్ను షూట్ చేశారు. చచ్చిపోయాననుకుని వదిలేశారు. అప్పుడే మనస్వి వచ్చి నన్ను కాపాడింది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నాడు విక్కీ. అసలు ఆ పీటర్ గాడు ఆ రోజు మోసం చేయకుండా ఉండుంటే అని రషీద్ ఆవేశంగా మాట్లాడుతుంటే విక్కీ అతని నోరు మూసేశాడు. మనలాంటి వాళ్ళకి చంపడమే ప్రపంచం. దాన్ని దాటితే ఇంకో ప్రపంచం ఉంటుందని కూడా తెలియదు. కానీ మనస్వి నాకు అవతల వైపు ఉన్న ప్రపంచాన్ని కూడా పరిచయం చేసింది. సో ఇప్పుడు నాకంటూ ఇల్లు ఇల్లాలు రెండూ ఉన్నాయి అంటూ నవ్వాడు. అది కాదన్నా, నువ్వు మళ్ళీ కనిపించగానే చప్పబడిపోయిన నా లైఫ్లో మళ్ళీ ఆశ మొదలైంది. కానీ నువ్వేమో అంటూ చెప్పడం ఆపేశాడు రషీద్. ఎక్కువగా ఆలోచించుకు రషీద్. నువ్వు కూడా ఈ దందాలన్నీ మానేసి ఎవరినైనా మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో. అనవసరంగా మళ్ళీ నన్ను ఫాలో అవడం లాంటివి మాత్రం చేయకు. ఏంటి, అర్థమైందా అని గద్దించాడు విక్కీ. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు రషీద్. నువ్వు నన్ను చూసినట్టు మనం మాట్లాడుకున్నట్టు వెంటనే మర్చిపో. అదే నీకు నాకు ఇద్దరికి మంచిది. కాదని ఇంకా నా వెనకే పడ్డావనుకో, నీ ప్రాణాలు కాపాడిన నేనే అవే ప్రాణాలు తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని విక్కీ గట్టిగా చెప్పేసరికి అదిరిపోయాడు రషీద్. మారు మాట్లాడకుండా విక్కీ ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఇదంతా చూస్తున్న రషీద్ అనుచరుడు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవరన్నా అతను అని అడిగాడు. వాడొక్కడు 10 మంది రాకీ బాయ్లతో సమానం రా. సినిమాల్లో శంకర్ దాదాని చూసావు కదా, శంకర్ దాదా ఫేక్, కానీ విక్కీ దాదా ఒరిజినల్ అని పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు రషీద్. మరి ఈ అవతారం ఏంటి అని అసిస్టెంట్ అడిగాడు. ఏమోరా, అసలు మాఫియా అండర్ వరల్డ్ లో మకుటం లేని మహారాజు విక్కీ దాదా. సినిమా వాళ్ళు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు అందరికీ విక్కీ దాదా అంటే హడల్. 5 ఏళ్ల క్రితం మా మీద అటాక్ జరిగింది. అప్పుడు నన్ను కాపాడింది తనే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఇలా చూస్తానని మాత్రం ఊహించలేదు అన్నాడు రషీద్. అతని గురించి ఎప్పుడు చెప్పలేదేంటి అని అడిగాడు అసిస్టెంట్. మన రూమ్ లో గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రక్తంతో ఏం రాసుంటుంది చెప్పు అని అడిగాడు రషీద్. కొంచెం తమాయించుకుంటూ అయోమయంగా పెరుగ్గా గుటకలు మింగుతూ లో వాయిస్ తో గోస్ట్ అన్నాడు అసిస్టెంట్. వన్స్ అపాన్ ఏ టైం దే లివ్డ్ ఏ గోస్ట్. ఒకప్పుడు అండర్ వరల్డ్ ని శాసించిన గోస్టే ఈ విక్కీ దాదా అని గట్టిగా అరిచి చెప్పాడు రషీద్. మాఫియా డాన్ గా ఒక వెలుగు వెలిగిన విక్కీ ఇప్పుడు భరద్వాజ్ కుటుంబానికి ఇల్లరికపు అల్లుడిగా ఎందుకు ఉంటున్నాడు? విశ్వక్ సేన్ అలియాస్ విక్కీ దాదా అలియాస్ గోస్ట్ అసలు కదేంటి? తనని మోసం చేసిన పీటర్ అంతు విక్కీ చూస్తాడా? విక్కీ దాదాని మళ్లీ చూసిన రషీద్ అతను చెప్పినట్టు అంతా మర్చిపోతాడా? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం వింటూనే ఉండండి విక్కీ దాదా, ఓన్లీ ఆన్ పాకెట్ FM.